హాయ్ ఫ్రెండ్స్, ఈ చిన్న వ్లాగ్ మీకోసం సరదాగా ఏదో అలా మాట్లాడదామని మీకోసం అయితే చిన్న వ్లాగ్ అయితే చేశాననమాట. మా ఇంట్లో ఈ అద్దము చాలా ఇష్టంగా కొనుక్కున్నా నేను. మాకు చిన్న అద్దం ఉండేది, డ్రెస్సింగ్ టేబుల్ ఉండేది. అది పగిలిపోయిందనమాట. అది పగిలిపోయిన చాలా రోజుల తర్వాత నేను ఈ మిర్రర్ అయితే కొనుక్కున్నాను. ఈ మిర్రర్ కొనేటప్పుడు అయితే మా వారు మళ్ళీ సేమ్ అలాంటిదే కొనుక్కో ఎందుకు అని షాప్లో అన్నారు. కానీ నాకు ఇష్టం లేదు, నువ్వు కొనకపోయినా బాధ లేదు, కొంటే మాత్రం నేను పెద్దదే కొనుక్కుంటా. నాకు అద్దం అంటే ఇష్టం అనమాట. అంటే ఎప్పుడూ చూసుకోవాలని కాదు, అలా ఉంటే ఇంట్లో బాగుంటుంది, అందంగా ఉంటుంది రూమ్ అనేది నా ఒపీనియన్ అనమాట. అట్లాగే కొంచెం మనం శారీస్ కట్టుకునేటప్పుడు కూడా యూజ్ అవుతుంది కదా, అందుకనే అనమాట. నాకు అద్దం చిన్నదొద్దు పెద్దదే కొనుక్కుంటా అని పోట్లాడి మరి ఈ అద్దం అయితే కొనుక్కున్నాను నేను. మీకు నచ్చిందా ఈ మిర్రర్? నేనైతే షాప్లోకి వెళ్ళి చూడగానే నచ్చానమాట ఈ మిర్రర్ అయితే. కొంటే ఇది కొను, లేకపోతే అవసరం లేదులే, పైసలు ఉన్నప్పుడు కొనుక్కోవచ్చులే అని నేను ఇక కోపం వచ్చింది నాకు. సర్లే ఇక మన ఆడవారు ఏది చెప్తే కొంచెం ఫస్ట్ వద్దంటారు కానీ వారు తర్వాత ఇక ఒప్పేసుకోవాలి కదా, తప్పదు. ఇక సర్లే అని ఈ అద్దం అయితే కొనుక్కున్నాను. ఇంకా దీన్ని క్లీన్ చేసుకుంటూ ఉంటానన్నమాట. దానికి కొంచెం మరకలైనా, ఎందుకంటే ఇష్టంగా కొనుక్కున్నా కదా అందుకనే. కానీ ఇంట్లో ఏదైనా ఒక వస్తువు కొనాలి అంటే కొంచెం ఆలోచించాలి కదా, ఎందుకంటే మనీ ఉంటాయి, ఉండకపోవచ్చు. సర్లే ఏదన్నా సరే ఇందులో ఒక చిన్నది కొనుక్కుందాంలే అనుకుంటే మళ్ళీ మళ్ళీ కొంటామా, మళ్ళీ ఖర్చే కదా అనుకొని సరే అయితే అయినాయి పైసలు అయితే అని నేనైతే ఇవి కొంచెం పెద్ద అద్దం అయితే కొనుక్కున్నాను. మనకైతే కబోర్డ్స్ అలాంటివి ఏం లేవు. కబోర్డ్స్ ఉన్న వాళ్ళైతే కబోర్డ్స్కే పెట్టించుకుంటారు కదా మిర్రరు. మనకి సొంత ఇల్లు కాదు, ప్లస్ మనం సొంత ఇల్లు కొనుక్కొని ఇంకా కబోర్డ్స్ పెట్టుకునే అంత టైము ఆ టైం రావాలి కదా. కాబట్టి నేనైతే ఈ అద్దం అయితే కొనుక్కున్నాను. ఏదో అలా ఇష్టంగా కొనుక్కున్నాను. దాన్ని క్లీన్ చేస్తున్నాను అనమాట లైజాల్ తోటి. మరి మా వీడియో నచ్చితే మాత్రం లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. మనకి ఇంట్లో ఒక వస్తువు కొనాలంటే భలే ఇష్టం కదా. పైసలు ఉన్నాయా లేవా అని అయితే మనమైతే ఆలోచించము. మనకైతే ఆ వస్తువు కావాలి, ఆడవారికి ఉన్నదే కదా. అద్దాలు, డ్రెస్సింగ్ టేబుల్, ఇలాంటి గిన్నెలు, వంట సామాన్లు, చీరలు, ఇవే కదా మనం ఇష్టపడేది. ఇక గోల్డ్ అనుకోండి, అవి చాలా పైసలు పెట్టాలి కాబట్టి ఎట్లాగో రోడ్లు గోల్డ్ బోల్డ్ వస్తున్నాయి, అవే కొనుక్కుంటున్నాము. చాలామంది కూడా అవే వేసుకుంటున్నారు. మనకి గోల్డ్ మీద అంత ఇంట్రెస్ట్ ఏం లేదులేండి. ఓకేనా. మరి మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మా అద్దానికి మాత్రం కంపల్సరీగా ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. ఎందుకంటే చాలా ఇష్టంగా కొనుక్కున్నాను, మీకోసం చూపిస్తున్నాను. ఓకేనా.